నవ్యాంధ్రప్రదేశ్లో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ డీఎస్పీ యూనివర్స్ గౌరీష్ తెలిపారు. అల్లూరి జిల్లా అరకులోని స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సైన్స్ యుగంలో నూతన రాజకీయ పార్టీ స్థాపన కోసం సన్నాహాలు చేస్తున్నట్లు, అందరి ఆమోదంతో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తామని ఆయన అన్నారు. అల్లూరు జిల్లా సోవా గ్రామానికి చెందిన తాను గత 24 సంవత్సరాలుగా సమాజ సేవ చేస్తున్నాను అని, డీఎస్పీగా విధులు నిర్వహిస్తూనే సంఘసేవ కార్యక్రమంలో పాల్గొనేవాడిని అని, ప్రస్తుత రాజకీయాలు పార్టీల వ్యవహారంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని, ఈ రాజకీయ పార్టీలకు ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు అని ఆయన అభిప్రాయపడ్డారు. మిస్టర్ యూనివర్స్, నేను డిఎస్పీగా రిటైర్డ్ అయ్యాను. పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా 45 సంవత్సరాలు సుదీర్ఘంగా చేశాను, ఎక్కడా మచ్చ లేకుండా. సో అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు చాలా ఎగ్జాల్ట్ చేస్తారు, చాలా మర్యాద కూడా ఇస్తారు. సో అది నా ఒక వృత్తిగా, అంటే ఎంప్లాయీగా చేశాను. అంటే ఎంప్లాయీ చేసుకోక ముందు నుండే కూడా 24 సంవత్సరాల నుండి నా సర్వీస్ ఉంది. 9 రాష్ట్రాల్లో తిరిగి ప్రచారాలు గట్రా చేసి ఉన్నాను. విజయవాడలో అయితే బాగా చేశాను, ఎందుకంటే నా ద్వారే అక్కడ క్రైమ్ రేట్ తగ్గిందని నా ఒక ఉద్దేశం. అక్కడ ఒక విషయం చెప్పండి సార్, మీరు ఇప్పుడు మీ పార్టీ పేరేంటి, మీ ఆశయాలు ఏంటి? తర్వాత మీడియా వాళ్ళు కూడా, ఇవాళ వచ్చినటువంటి మీడియా వాళ్ళు కూడా నా ఒక నమస్కారం. ఈవేళ మెయిన్గా ఈ యొక్క మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోండి, లేకపోతే ప్రెస్ మీట్ అనుకోండి, పెట్టుకున్న ఒక విషయం ఏమిటంటే, నా పేరు యూనివర్స్, మిస్టర్ యూనివర్స్. మా ఊరు సోవ గ్రామం, డుమ్రిగూడ మండలం, ఏఎస్ఆర్ జిల్లా. మెయిన్గా కారణం ఏమిటంటే, ఫెయిల్యూర్ అయినటువంటి గవర్నమెంట్స్లో, అడ్మినిస్ట్రేషన్లో మనం బ్రతుకుతున్నాము. ఎంత చట్టాపట్టా మనం ఆడినా ఈ ఫెయిల్యూర్ అయినటువంటి గవర్నమెంట్స్లో ఓకేనా, మనం బాగుపడేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి మేమేం ఆలోచన చేసుకున్నామంటే, ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేటివ్గా ఒక పార్టీ ఉండవలసిందే, ఇంకో మార్గమే లేదు. వీళ్ళంతా కూడా ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్, వాళ్ళకి ఏదో గ్రోత్ అవ్వడానికి తప్ప వచ్చినటువంటి పార్టీలు తప్ప, కులమతాల భేదాలు చేయడానికి వచ్చినటువంటి పార్టీలు తప్ప, ఈ భూమిలో ఈ మనుషులకి సంబంధించినటువంటి పార్టీలు కావు. అందుకే దీనికి కొత్త భాష, కొత్త కొత్త ఒక రూట్ని మనం ప్రజలకందరూ కూడా మనం నడిపించవలసిందే. వాళ్ళకి మనం ముందు ఉండ నడిపించవలసిందే. క్రైమ్ రేట్ ఏంటండి, ఎక్కడ చూసిన హింస, ఎక్కడ చూసిన ఘోరాలు, ఎక్కడ చూసిన నీ అనే భేదాలతోనే రగిలిపోతున్నారు. అక్కడ